ఈ డ్యాన్స్ ఏంటా అనుకుంటున్నారా? మేము డిసెంబర్లో హవాయి వెళ్ళాము. అక్కడ చూసిన విశేషాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ దీని పార్ట్ 1 పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే ముందు అది చూడండి. ఇది పార్ట్ 2. హాయ్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ట్రావెల్ డైరీస్. మేము డిసెంబర్లో హోనాలులుకి వెకేషన్కి వెళ్ళాము. ఇది డే 2. డే 2లో మేము డోలే పైనాపిల్ ప్లాంటేషన్కి పాలినేషనల్ కల్చరల్ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఇవాళ ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాము. ఈ పైనాపిల్ ప్లాంటేషన్లో ప్రైమరీగా 3 అట్రాక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ పెద్ద మేజ్, వరల్డ్లో అతిపెద్ద మేజ్ ఇదేనట. చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇంకో అట్రాక్షన్ పైనాపిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ మూడోది పైనాపిల్ గార్డెన్. సో ఇవే కాకుండా ఒక పైనాపిల్ థీమ్డ్ రెస్టారెంట్ కూడా ఉంది అక్కడ. అండ్ ఇంకా వాళ్ళ రెస్టారెంట్ దగ్గరలోనే చాలా షాప్స్ ఉంటాయన్నమాట, సోవెనీర్స్ అలాంటివి కొనుక్కోవటానికి. మీరు మొదటిసారి హవాయి వెళ్తుంటే ఏ ఐలాండ్ పిక్ చేసుకోవాలో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. మీరు హనీమూన్కి వెళ్తున్నా, మీ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా, మావి కానీ బిగ్ ఐలాండ్ కానీ చాలా బాగుంటాయి, అడ్వెంచరస్ ఉంటాయి. అదే మీరు ఫ్యామిలీస్ తోటి పిల్లలతోటి వెళ్తుంటే హొనాలులు చాలా మంచి ఆప్షన్. పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి హొనాలులులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మీకు సర్ఫింగ్ ఇంట్రెస్ట్ ఉంటే హొనాలులులో వైకికిలో సర్ఫింగ్ లెసన్స్ కూడా ఇస్తారనమాట. అది తప్పకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా సంగతి పక్కన పెడితే ఈ పైనాపిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి చూద్దాం. ఈ ఫామ్లో 2 ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఒక ట్రాక్ వాళ్ళ పొలాలన్నిటినీ తిప్పి చూపిస్తుంది. ఆ ట్రైన్స్ అరౌండ్ 25 minutes అపార్ట్ ఉంటాయి. సో మీరు ఒక ట్రైన్ మిస్ అయినా నెక్స్ట్ ట్రైన్కి అంత డిలే ఏమి ఉండదు. సో ఈ ట్రైన్ ఈ పైనాపిల్ ఫార్మ్సే కాకుండా వీళ్ళ తోటలో రకరకాల ఎక్విప్మెంట్, రకరకాల పంటలు ఉన్నాయి. మీకు చాక్లెట్ దేంతో తయారు చేస్తారో తెలుసా? అదే కోకో. ఆ కోకో అనేది కకావ్ బీన్స్ తోటి తయారవుతుంది అనమాట. ఈ ఫామ్ లో కకావ్ పండిస్తారు. ఇంకా అది కాకుండా లెమన్, షుగర్ కేన్, అవకాడోస్, అరటిపళ్ళు అలాంటివి కాకుండా కొన్ని ఎక్సాటిక్ ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తారనమాట. నాకు ఈ ఫామ్ ఎందుకు ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే, నేను సిటీలో పెరిగాను, మా పేరెంట్స్ కూడా సిటీలో పెరిగారు. సో నేను అసలు మొదటిసారి ఫామ్ చూసిందే అమెరికా వచ్చాక. సో ఇండియాలో నాకు అసలు పొలాలని దగ్గరగా చూసే అవకాశం దొరకలేదు. సో అందుకే ఇలాంటి ఫార్మ్స్ చూసే అవకాశం వస్తే నేను తప్పకుండా దాన్ని యూటిలైజ్ చేసుకుంటాను. ఇక్కడ కనిపించేది పైనాపిల్స్ భూమికి చాలా దగ్గరగా పండుతాయి అన్నమాట. మీరు అమెరికాలో ఎప్పుడైనా పైనాపిల్స్ కొనుంటే అవి డోలే ప్లాంటేషన్ నుంచి వచ్చి ఉంటాయి. అమెరికాలో డోలే పైనాపిల్స్ చాలా పాపులర్. ఈ పొలంలో అక్కడక్కడ కొబ్బరి చెట్లు, ఇంకా జాక్ ఫ్రూట్ అంటే పనసపండు అలాంటి చెట్లు కూడా ఉన్నాయన్నమాట. ఈ మొత్తం ట్రైన్ రైడ్ అయిపోయాక మేము ఇక్కడి నుంచి ఆ పైనాపిల్ థీమ్ రెస్టారెంట్ వెళ్ళి లంచ్ చేసాము. అక్కడ పైనాపిల్ పేస్ట్ శాండ్విచెస్, ఒక స్లషీ ఉంటుంది, అది చాలా యమ్మీగా ఉంటుంది, అందరూ తీసుకుంటారు. అలా పైనాపిల్ థీమ్డ్ ఫుడ్స్ ఉంటాయి, కట్ ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. అలా లంచ్ అయ్యాక మేము మేజ్కి వెళ్ళాము. ఇక్కడ మేజ్ చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద స్క్వేర్ షేప్లో ఉండి 4 sections ఉంటాయన్నమాట. ఈచ్ సెక్షన్ని ఇండివిజువల్గా మనం నావిగేట్ చేసి అక్కడ లోపల కొన్ని క్లూస్ ఉంటాయి. ఆ క్లూస్ దొరికినప్పుడు వాటిని యాప్లో స్కాన్ చేయాలి. వాళ్ళదొక మేజ్ది యాప్ ఒకటి ఉంటుంది అనమాట, పైనాపిల్ ప్లాంటేషన్. అందులో స్కాన్ చేసి పాయింట్స్ వస్తాయి. వాళ్ళు పెట్టిన అన్ని క్లూస్ మనం ఫైండ్ చేసి బయటికి వస్తే అది ఎంత టైంలో వచ్చామో దాన్ని ట్రాక్ చేస్తారనమాట. సో మీరు మిగతా విజిటర్స్తో కంపేర్ చేస్తే ఎంత ఫాస్ట్గా వచ్చారంటే మీకు తెలుస్తుంది దాంట్లో. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ చాలా టైం టేకింగ్ అనమాట. ఇంకా మేజ్ అయిపోయాక మేము ఆ ప్లాంటేషన్ నుంచి బయటకు వచ్చి పాలినేషన్ కల్చరల్ సెంటర్ వైపు డ్రైవ్ చేయడం మొదలుపెట్టాము. ఈ పైనాపిల్ ప్లాంటేషన్ ఇంకా పాలినేషన్ కల్చరల్ సెంటర్ అవి దగ్గరలో ఏమి ఉండవు, వేరే
ప్లేసెస్లో ఉంటాయన్నమాట. అబౌట్ 1 to 1.5 hours డిస్టెన్స్ ఉంటుంది రెండిటికి. మేము ఇంకా ముందు రోజు పాలినేషనల్కి ట్రై చేసి టికెట్లు దొరకక మా ట్రిప్ కొంచెం రీస్కెడ్యూల్ చేయాల్సి వచ్చింది. సో అందుకే మేము ఫస్ట్ పొద్దున పైనాపిల్ ప్లాంటేషన్కి వెళ్ళి మధ్యాహ్నము పాలినేషన్కి వచ్చామన్నమాట. ఈ పాలినేషన్ కల్చరల్ సెంటర్ ఎలాగూ కొంచెం ఆఫ్టర్నూన్ టైంలోనే ఓపెన్ చేస్తారు, 11-12 ఆ టైంకి. సో పొద్దున వేరే పని చూసుకొని ఇక్కడ రావడం ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఇక్కడ పాలినేషియన్ కల్చరల్ సెంటర్లో పాలినేషియాలో ఉన్న రకరకాల ఐలాండ్స్, వాళ్ళ కల్చరు, ఫుడ్, డ్రెస్సింగ్, కస్టమ్స్ గురించి రకరకాల షోస్ ఇంకా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్తో జనాలకి చూపిస్తారన్నమాట. Welcome to Polynesia. So anyone here knows what's the meaning of the word Polynesia? Okay. Polynesia, we believe that the ocean doesn't separate us, but it actually connects us. It is our highway of trading, sharing cultures, forming alliance, and most importantly, building strong families. అక్కడ అన్నిటికన్నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ కెనో రైడ్. కెనో మీద ఆ పార్క్లో ఒకవైపు నుంచి ఇంకో వైపు వరకు ఈ స్ట్రీమ్లో డిఫరెంట్ ఐలాండ్స్ కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారు. ఈ టూర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కెనో మీద రైడ్ చాలా ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. This could be the closest that you can get to this side of the temple. ఈ కనో మీద ప్రయాణిస్తుంటే ఇక్కడ చూపించినట్టు వాళ్ళ హవాయియన్ టెంపుల్స్, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ బోట్స్ ఎలా తయారు చేసేవాళ్ళో చూపిస్తూ వాటి గురించి చెప్తారన్నమాట. ఇక్కడ ఇలా రూట్స్తో తయారు చేసే ఇంక్ ఉంటుంది. ఆ ఇంక్తో ఇలాంటి టాటూలు వేస్తారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మేమందరము ఒక్కొక్కరం ఒక్కో రకమైన టాటూ వేయించుకున్నాం. ఇక్కడ నిజం టాటూస్ ఎలాగో వేయించుకోము, ఇలా అట్లీస్ట్ టెంపరీ టాటూలు అన్నా వేయించుకొని ఈ పార్క్లో ఉన్నంత వరకు ఎంజాయ్ చేసాము. ఈ పార్క్లో ఇంకో మెయిన్ అట్రాక్షన్ వాళ్ళ డ్యాన్స్ ఫామ్స్. ఇక్కడ డిఫరెంట్ పాలినేషన్ ఐలాండ్స్లో వాళ్ళ ఐలాండ్ కల్చర్, డ్రెస్, డ్యాన్స్, మ్యూజిక్ ఎలా ఉంటుందో దాని గురించి పర్ఫార్మెన్సెస్ ఉంటాయన్నమాట. ఇది అలాంటి పర్ఫార్మెన్సెస్లో ఒకటి. మన పాతకాలంలో బుర్ర కథలు ఎలా ఉండేవో హవాయిలో కూడా వాళ్ళ కల్చర్ గురించి, నేచర్ గురించి చెప్పే స్టోరీస్ ఇలా రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి రకరకాల భంగిమలతో ఆ స్టోరీని చెప్తారట. అలా ఆ స్టోరీస్ ఈ డ్యాన్స్ ఫామ్స్ తోటే నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అలాంగ్ అవుతాయట. ఈ పాలినేషియన్ కల్చరల్ సెంటర్లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడ దగ్గరలో ఉన్న యూనివర్సిటీలో చదువుకునే పిల్లలట. వాళ్ళకి ఫీజు కోసము ఫండింగ్ ఇవ్వడానికి ఈ పాలినేషియన్ కల్చరల్ సెంటర్ వాళ్ళు వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసి వాళ్ళ ఫీజు కూడా సపోర్ట్ చేస్తారట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఈ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసాక ఫైనల్గా మేము కొన్ని హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ చేసాము. అందులో ఒక యాక్టివిటీ ఇలా ఇంక్ తోటి స్టెన్సిల్స్ వాడి పెయింటింగ్ చేయటం అనమాట. ఇది పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇంకా మధ్యాహ్నం అంతా పాలినేషియన్ కల్చరల్ సెంటర్ ఎంజాయ్ చేశాక మేము డ్రైవ్ చేసి మళ్ళీ మా హోటల్కి రీచ్ అయ్యాము. హోటల్ వైకికిలో ఉంది కాబట్టి మాకు ఆల్మోస్ట్ 1.5 hours పట్టిందనమాట ఇక్కడి నుంచి మళ్ళీ హోటల్కి వెళ్ళడానికి. ఆ తర్వాత ఇంక హోటల్లో రిలాక్స్ అయ్యి డిన్నర్ చేసి అలా మా Day 2 ఆఫ్ అవర్ హోనోలులు ట్రిప్ ముగించాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము Day 3లో ఏం చూసామో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.